సార్ గెలుపు ఈ నియోజకవర్గంలో ఎలా ఉండబోతా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే సార్ గెలుపుకి మెయిన్గా ఉపయోగపడతాయి అనుకుంటున్నాము. మేము క్యాంపెయిన్లో ఏ ఒక్క ఇంటికి వెళ్ళినా కానీ అమ్మ సార్ మాకు 35 కేజీలు బియ్యం కార్డు ఇచ్చారు, తర్వాత మాకు పెన్షన్ ఇచ్చారమ్మా, లేకపోతే మాకు అది చేశారు, మాకు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, తర్వాత మాకు పెన్షన్ కార్డు ఇప్పించారమ్మా అని ఎన్నో విధాలుగా మమ్మల్ని హక్కును చేర్చుకుని అమ్మ మా ఓటు మీకే వేస్తామమ్మా, సార్కే వేస్తామమ్మా, ఈ రోడ్లన్నీ అభివృద్ధి చేసింది సారే కదా, ఇక్కడ నుంచి నా పెదరావూరు దగ్గర నుంచి నంది వెలుగు దాకా 4 లైన్ రోడ్డు వేశారు, అవన్నీ కూడా సార్ చేసినయేను, మాకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారమ్మా అని ఎంతో ఆదరంగా మాకు స్వాగతం పలికి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి సార్ గురించి ఎంతో గొప్పగా చెబుతుంటే మాకైతే ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సార్కి తెనాలి కాన్స్టిట్యున్సీలో నల్లేరు మీద నడకనమాట సార్ గెలుపు అనేది చాలా ఈసారి మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తుంది. 2004లో సార్కి ఇలాగే ప్రభంజన వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు అంతకన్నా కూడా ఎక్కువగా మహిళలు ముందుకొచ్చి సార్ గురించి అసలు చెప్తా ఉంటే మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈసారి సార్ గెలుపు అనేది చాలా ఖచ్చితంగా మా తెనాలి కాన్స్టిట్యున్సీకి సార్ గెలిచిన తర్వాత అందరూ కూడా ప్రజలు అనుకునేది ఆయన మంచి గొప్పగా ఉన్న మినిస్టర్ అవుతారు, మాకు ఇంకా మంచి ఫలాలు ఉంటాయి. మెయిన్ మా కాన్స్టిట్యున్సీలో సార్ కన్నా కూడా ఎక్కువ మేడం గారు చాలా కష్టపడుతుంటారు. మేడం గారి కష్టాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మీరు మా ఇంటికి వచ్చారా, రెండమ్మ మీరు మాకు అది చేశారు ఇది చేశారని ఆమెని అందరూ కూడా చాలా ప్రేమగా పలకరిస్తుంటే ఆవిడ ఇంకా కూడా ఈరోజు ఎలక్షన్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పగలు రాత్రి ఎండనక రోజు రాత్రిపూట 1 గంటకు కూడా తను 10ంటికి క్యాంపెయిన్ అయిపోయినాక ఇంటికి వచ్చి మళ్ళీ రేపు ఏం చేసుకోవాలి, ప్రజలకు రేపు ఏం చేయాలి, ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజల సమస్యలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకుని రేపు మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేర్చుతామమ్మా, మీకేమీ ఇబ్బంది లేదు, మేమున్నాము అనే ధైర్యంతో మేడం గారు ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే సారు నిజంగా మంచిగా తెనాలి ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు సారు ఇద్దరు కూడా మాకు దొరికిన ఆణిముత్యాలనుకుంటున్నాము. ఆయన కూడా నిజాయితీ పరుడు ప్లస్ తెనాలి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకుని అమెరికా నుంచి వచ్చారండి. సారు ఆయన సారథ్యంలో తెనాలి ఫ్యూచర్లో చాలా అందమైన ఆంధ్ర ప్యారిస్ అనే దానికి నిదర్శనంగా అవుతుందని మేము అనుకుంటున్నామండి.